హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ తర్నీ. సో ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి స్పెషల్. సో హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే మా ఇంట్లో గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నామో మీ అందరికీ చూపించేస్తాను. రండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా నేను బ్యాక్ డ్రాప్ అనేది సెట్ చేసుకున్నానండి. సింపుల్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ బ్యాక్ డ్రాప్ని నేను దియాస్తోని అండ్ అలాగే లైటింగ్స్తోని సెటప్ చేశాను. ఒకసారి చూసేయండి. అండ్ అలాగే కిందన కూడా నేను బ్యాక్ డ్రాప్ అనేది సెట్ చేసుకున్నానండి, లైక్ కార్పెట్ లాగా. సో ఇప్పుడు మనం వినాయక చవితి అనగానే ముందుగా మనం పసుపు వినాయకుడిని తయారు చేసుకుంటున్నాము. అండ్ అలాగే నేను పీటని కూడా బాగా అలంకరించానండి. బాగా పసుపు రాసి సో ముగ్గు అవి వేసి స్వామివారిని ఉంచుతాం కదా, సో ఆ ప్లేస్ అనేది బాగా డెకరేట్ చేయాలి. అండ్ అలాగే స్వామివారిని పెట్టే చోటు కూడా మనం బియ్యం అండ్ అలాగే పసుపు కుంకుమ అనేది కంపల్సరీ మేము వేసామండి. సో వేసాం కదా, దాని తర్వాత నేను ఇక్కడ పీటను అయితే పెట్టేసుకున్నాను. సో చూసే అక్కడ బ్యాక్ డ్రాప్ ఎంత సింపుల్గా చాలా అందంగా ఉందో. సో ఇదిగోనండి మా ఇంటి వినాయకుడిని, ఒకసారి చూసేయండి. సో వినాయకుడిని ముందుగా నేను బొట్టు పెట్టి అలంకరిస్తున్నాను. అండ్ అలాగే స్వామివారిని పెట్టే చోట కూడా ఫస్ట్ ఒక తమలపాకు వేసి అందులో అక్షింతలు పసుపు కుంకుమ వేయాలండి. సో ఇప్పుడు నేను వినాయకుడిని పెట్టేస్తున్నాను. సో చూసారు కదా ఎంత కళగా ఉన్నారో, చాలా అంటే చాలా బాగున్నారండి. సో ఇప్పుడు నేను ఆయనకి లోటస్ అండ్ అలాగే నా దగ్గర ఒక దండ ఉంది, సో ఆ దండ కూడా వేసేస్తున్నాను. అండ్ అలాగే ఆయన ఫేవరెట్ లడ్డు కూడా పెట్టేస్తున్నాను. సో చూసారు కదా ఎంత బాగున్నారో. అండ్ అలాగే స్వామివారికి ఇష్టమైన గరిక పూసలతో నేను ఇప్పుడు డెకరేట్ చేస్తున్నానండి. సో విగ్రహం చుట్టూ నేను గరిక పూసలు అనేది పెట్టేశాను. చాలా అందంగా ఉందండి. అండ్ అలాగే మనం ప్రసాదాలని కూడా ఈ లోప తయారు చేసేసుకుంటున్నాము. సో చూడండి మా మమ్మీ ఇక్కడ ఉండ్రాలు చేసేస్తున్నారు. అండ్ అలాగే నేను మామిడి కొమ్మలు అవన్నీ పత్తిర అన్నీ కూడా పెట్టేశానండి, జిల్లేడు ఆకులు. అండ్ అలాగే నేను ఇక్కడ ఒక ఫ్లవర్ బొకే లాంటిది కూడా తయారు చేశాను. అండ్ నేను ఆకులది కూడా తమలపాకులతో కూడా వినాయకుడిని ఆకారం వచ్చేటట్టు చేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ప్రసాదాల విషయానికి వస్తే ఇక్కడ మా మమ్మీ ఉండ్రాలు అనేవి రెడీ చేసేస్తున్నారు. మేము చేసుకునేవి పప్పు ఉండ్రాలండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అండ్ అలాగే మేము పులిహోర కూడా చేసామండి. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, कन्या कुमारो दर्शन मेरा मन रमता। जय देव जय देव।